డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం 13వ భాగం 24/12/24 ప్రభావాలు పరిధులు అనేటువంటి విషయంలో మనం ఉన్నాం. పింగళి వారి విధానం ఏమిటో నిన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు డాక్టర్ జీవి కృష్ణారావు ఆయన విమర్శ విధానం ఎలా ఉందో చెప్తారు. పింగళి వారిది కావ్య అర్థాల సమన్వయాన్ని పాటించే ప్రాచ్య పాశ్చాత్య దృక్పథాల అనుశీలన విమర్శ అయితే, జీవి కృష్ణారావు గారిది భారతీయ పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాల సమన్వయ దృక్పథంతో సాగిన సిద్ధాంత చర్చ. వారి కంటే వీరిలో ఒక ప్రత్యేకత, ఆధునిక విమర్శ యుగంలో వచ్చిన వివిధ వాదాల పండితుల జాతీయ దృక్పథంతో స్థులనాత్మకంగా చర్చించి తరతమ భేదాలను సప్రమాణంగా నిరూపించే యత్నం కృష్ణారావు గారు చేశారు. వీరి కావ్య జగత్ 1944 ఇటువంటి మీమాంస గ్రంథం. రచన చిన్నదైనా విలువై. కృష్ణారావు గారి ప్లేటో ఆదర్శవాదం అనే గ్రంథాన్ని కూడా ఈ శాఖలో రాశారు. కావ్య జగత్తులో రచయిత తన సిద్ధాంత విధానాన్ని వివరిస్తూ ఇలా అన్నారు: నా సిద్ధాంతం కొత్తది కాదు, పాతది కాదు. ఇలా అనటం వల్ల పాత కొత్తల కలయిక అని చెప్పటానికి అంతకంటే వీలే. ఎందుకంటే భరతాది లాక్షణికులు చెబుతూ వచ్చిన రసవాదాన్ని స్వీకరించి అది భౌతిక ఆది భౌతిక సిద్ధాంతానికి అన్వయించి ఈ రెండు సిద్ధాంతాలు పాతవే. మొదటిది ప్రాచీనతమం, రెండవది 18-19 శతాబ్దాలు ప్రబలమైన ఈ రోజుల్లో ప్రసరిస్తూ అని 1944లో అన్నారు. ఇందులో మార్క్సిస్ట్ దృక్పథాన్ని పరామర్శిస్తున్నారని రావు గారు శీర్షికలోనే చెప్పారు. కానీ కృష్ణారావు గారు భారతీయుడుగా పాశ్చాత్య విమర్శలు చూశారు. దానికి అది అభినవ అవతారం అన్నారు. సమన్వయ దృక్పథం ఉంటే తప్ప అలా అనే సాహసం ఎవ్వరికీ ఉండదు. వారా గ్రంథంలో ఆధునిక వాదాలనన్నిటినీ పరామర్శించారు. కళ కోసమే అనే కాల్పనిక వాదం, సింబాలిజం, ఇంప్రెషనిజం, పోస్ట్ ఇంప్రెషనిజం, ఎక్స్ప్రెషనిజం, సరియలిజం మొదలైన వాటిని గురించి వివేచించారు, విమర్శించారు. భారతీయ భావాలతో పోల్చి సమాలోచించి కావ్య జగత్తు సామాజిక జగత్తు నుంచి ఉత్పన్నమయ్యేదే కాని అలౌకికమైంది కాదు. కావ్య జగత్తులో ఆనందం ప్రధానం, సామాజిక జగత్తులో కాదు. సమాజంలో ఎలా ఆనందం కలుగుతుందో ఆ విధానాలను అనుసరించే కవి తన అనుభూతిని మార్పు చెయ్యకుండా చిత్రిస్తాడు. ఇలాంటి కావ్య జగత్తు సామాజిక జగత్తుతోటే మారుతూ ఉంటుంది. సామాజిక జగత్తు నుండి కావ్య జగత్తును వేరు చేసి చూస్తే అయోమయంగా, అర్ధరహితంగా, మంచి చెడ్డ లేక ఎందుకో దేనికోగా ఉంటుంది. మొదటి కావ్య జగత్తును అర్థం చేసుకోవాలంటే సంప్రదాయ అభిజ్ఞత ఉండాలి. ఇప్పటి కావ్య జగత్తును అర్థం చేసుకొని ఆనందించాలంటే ఇప్పటి సమాజంలో మునిగి తేలుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఏది కావ్య జగత్తో నేటి పాఠకుడికి సంతోష భిన్నమైన ఆనందమిచ్చేది కావ్యం. అంటే నిర్లిప్త
సంతోషాన్ని ఇచ్చేదాన్ని పాఠకుడు కావ్యంగా గ్రహించాలి అని నిర్ధారించారు జీవి. జీవి కృష్ణారావు సుబ్రహ్మణ్యం గారు. కవి అనుభూతిని నిర్ణయించే సమాజం. సామాజిక జీవితం ఉత్పత్తి సాధనాల సంబంధం చేత నిర్ణయింపబడదు. అందువల్ల ఉత్పత్తి సాధనాల సంబంధాలను బట్టి సమాజం మారుతూ ఉంది. సమాజంలో సాహిత్యం, ధర్మం, నీతి మొదలైనవి మారుతాయి. ఇవి మార్క్సిస్టు దృక్పథాన్ని వివరించి నాటి తెలుగు సాహిత్య రంగంలో సాహిత్య సిద్ధాంత అవగాహన యొక్క హీన దశను వివరించారు. విశ్వ సాహిత్యపు సిద్ధాంతాలు చౌక సరుకుగా దిగిపోయాయి. వీటిని కొంతమంది మందబుద్ధులు దేశాల పరిస్థితులను గుర్తించకుండా యథాతథంగా తెలుగు దేశంలో కక్కారు. వీనికి భావకవిత్వం, సరియలిజం సరైన ఉదాహరణ అని విమర్శించారు. కొంతమంది రాజకీయ రంగంలో, సాహిత్య రంగంలో వెంటనే సోషలిస్టు విప్లవం రావాలి అంట. ఈ మధ్య మొదటి దాన్ని మానుకొని ప్రజాస్వామిక విప్లవమే రావాలట. సాహిత్య రంగంలో సోషలిస్టు విప్లవం రావాలని వెర్రి కేకలు వేస్తున్నారు. సంధించిన వాడిలాగా, అంటే సంధి ప్రేలాపన అంటారు. వర్గ సంబంధాలను మనసులో పరిశీలించి చూస్తే కార్మికుల బలం చాలా తక్కువగా ఉంది. మధ్యతరగతి వారి బలం ఎక్కువగా ఉంది. అసలు ఏ విప్లవం రావాలన్న రాజకీయ చైతన్యం ఉండాలి. ఇలాంటి చైతన్యం మధ్యతరగతిలోనే ఉండటానికి అవకాశం కూడా ఉంది. పరిశ్రమలు బాగా అభివృద్ధి ఉన్న కొద్ది మంది కార్మికులకు కూడా విద్యా గంధం లేదు. ఎవరు ఏం చెప్పినా అసలు సాహిత్యం చదువుకున్న వాళ్ళకే అక్షర జ్ఞానమైన లేని వాళ్ళ కోసం సాహిత్యం రాయబడదు అన్నారు కృష్ణారావు. వీరి అభిప్రాయాలు స్వాతంత్రం రాక పూర్వం ఉన్న మార్క్సిస్టు వ్యవస్థ స్థితిగతులకు సంబంధించినవిగా కనపడి, నేటి మార్క్సిస్టులు వీరిని రాయలిస్టులంట. ఏమైనా సామాజిక జీవనంలో ఉత్పన్నమైన భాష సమాజంతో పాటే మారుతూ ఉంటుంది. శబ్దం నశించదనే మీమాంసకుల స్ఫోటవాదాన్ని ఈ విషయంలో ఆదరించటానికి వీలేదు. ఒకటి, కళను గాని కవిత్వాన్ని గాని సంఘాన్నించి విడదీయటానికి వీల్లేదు. 2, మానవ సమాజం మారుతూ ఉంది. సమాజంతో పాటు భాష, అనుభూతి, కావ్యం కూడా మారుతాయి. ఈ మార్పును అంగీకరిస్తేనే కానీ అన్ని యుగాల కావ్యాలను అర్థం చేసుకోవటానికి వీలే. ఈ మార్పును వివరించగలిగింది చారిత్రక భౌతిక సిద్ధాంతం ఒకటి. కొంతమంది మార్క్స్ చెప్పిన ఈ సిద్ధాంతం సాహిత్యానికి ఏమాత్రము అన్వయించదు అన్నారు. ఇది పొరపాటు. సూడో మార్క్సిస్టుల్లాగా భౌతిక సిద్ధాంతాలను అన్వయిస్తే ప్రయోజనం లేదని మార్క్సిస్టు విమర్శను సమన్వయంలోకి తీసుకోవటానికి చక్కని భూమికను సిద్ధం చేశారు జీవి కృష్ణారావు. శిల్పానుశీలన యుగంలోనే సమన్వయ విమర్శ యుగానికి ఓ బీజావాపన జరిగిందని కృష్ణారావు లక్ష్మీకాంతం గారల రచన స్పష్టం చేస్తారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. భావకవిత్వ యుగంలో ప్రయోగాలు వచ్చినంత వేగంగా ప్రయోగ విజ్ఞానం వ్యాప్తికి రాదు. పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలు భారతీయ దృక్పథంతో సమ్యక్ అవగాహన ప్రవచించే విమర్శ వెలయలేదు. అందువల్ల వైవిధ్యంతో కూడుకున్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. తర్జన భర్జనలు జరిగాయి. మరొక వైపు పాశ్చాత్యైక దృక్పథంతో ప్రాచీన కావ్యాలు విమర్శించి దుయ్యబట్టే స్వభావం ప్రబలి ఈ విభిన్న ధోరణల మధ్య
సమన్వయం కుదిరించటానికి, అవగాహన పెంపొందింప చేయటానికి, సాహిత్యపు విలువలను మారుతున్న పరిస్థితులను నిర్ణయించటానికి సమన్వయ దృక్పథం కావాల్సి వచ్చే. విశ్వనాథలో లో నారసి చూస్తే గొప్ప గోచరించని పాశ్చాత్య ప్రభావం శిల్ప మార్గాన్ని ఘంటాపథం చేసిన, నీరక్షీర న్యాయంగా ఉన్న ఉభయవాదాలను వివేచించి చూపించి సాహితీ లోకంలో ఆ రెంటికి తెలిసి ప్రయోగించే పరిజ్ఞానాన్ని వ్యాప్తం చేయాల్సి వచ్చి, నూతన పదజాలాన్ని సృష్టించుకోవాల్సి వచ్చి, దానితో పాశ్చాత్య ప్రభావ అనుభూతి నుంచి ప్రక్రియా పరిజ్ఞానం వైపు ప్రసరింపజేసి సిద్ధాంత సమాలోచనలు వినియోగించి వివేచనతో కూడుకున్న కొత్త పాతల మేలు కలయికలు వివరించాల్సిన అవసరాన్ని గుర్తించి సమన్వయ విమర్శ తన పాత్రను జీవి కృష్ణారావు గారు ప్రముఖంగా నిర్వహించారు. జీవి కృష్ణారావు గారు అంటే ఒకటి జ్ఞాపకం వస్తుంది. నేను ఉయ్యూరు హై స్కూల్లో సైన్స్ మాస్టర్గా పనిచేస్తున్న కాలంలో మా సైన్స్ రూమే ఒక సాహిత్య కేంద్రంగా ఉండే. చాలామంది కవులను పిలిచి చుట్టుపక్కల వాళ్ళని, బయట వాళ్ళని కాదు, వాళ్ళతో ఉపన్యాసాలు విశ్వనాథ గారి మీద మొదలైన వాళ్ళ మీద మాట్లాడించాం. ఎప్పుడు స్కూల్ జరిగే రోజుల్లోనే, అంటే జరిగే టైంలోనే, మధ్యలో సాయంకాలము మధ్యాహ్నం ఏదో టైంలో చేసుకొని చేసేవాళ్ళు. అలా చేస్తుండగా ఒకసారి మేమంతా, అప్పుడు శ్రీశ్రీ అంటే మహామోజు పడే ఆధునిక విమర్శకుడు, శ్రీశ్రీ అథారిటీ అని చెప్పచ్చు ఆయన టిఎల్ కాంతారావు మాతో పాటు సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆయన బయోలాజికల్ సైన్స్, మేము ఫిజికల్ సైన్స్ అన్నమాట. కనుక ఆ ల్యాబొరేటరీ అందరికీ ఒకటిగానే ఉండే. ఆయన ఉన్న కాలంలో అనుకోకుండా వేమన గారి 300 జయంతి వచ్చి, 300 ఏళ్ళు ఆయన వేమన పుట్టి, ఆ 300 జయంతి జరపాలనుకున్నాం. డబ్బులు ఎవరిని అడిగేది, ఎవరైనా పెట్టుబడితే నేనే ఖర్చు పెట్టాలి, లేకపోతే మా మిత్రులు ఎవరైనా ఇస్తే తీసుకోవడమే తప్ప బయట వాళ్ళని ఎవరిని అడగటం లేదు. సరే, ఆ కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన మాకు వచ్చింది. సరే, మా డ్రాయింగ్ మాస్టారు తాడినాడ శేషగిరిరావు గారితో ఒక బోర్డు లాంటిది ఒకటి తయారు చేయించాం. ఒక పెద్ద హాల్ ఒకటి ఉంది మాకు. ఆ రూములో కార్యక్రమం ఏర్పాటు చేసి ఎవరిని పిలవాలా అని ఆలోచించి, ఇందరగంటి శ్రీకాంత శర్మ గారిని, అప్పుడు ఆంధ్రజ్యోతిలోనూ ప్రభలో ఎందులోపై, ఆయన్ని పిలిచాం. జీవి కృష్ణారావు గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఆయనతో ఉపన్యాసం ఇప్పించాం. అలాగే ఈయన కూడా అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిని కూడా పిలిచిన జ్ఞాపకం. ఈ ముగ్గురిని పిలిచాం. కృష్ణారావు గారు బెదవాళ్ళు వాళ్ళ అమ్మాయి గారి దగ్గర ఉండేవారు. నేను కాంతారావు కారులో వెళ్ళి ఆయనతో, ఆయన తీసుకొని ఇక్కడికి వచ్చి మీటింగ్ అయిన తర్వాత మళ్ళా వెళ్ళి అక్కడ దింపొచ్చాం. అది మా జీవితంలో మరిచిపోలేని అనుభూతి. కృష్ణారావు గారంటే ఈ ఆధునిక యుగంలో గొప్ప మేధావి కింద లెక్క అన్నమాట. ఇంటలెక్ట్ అంటానే, ఆ ఇంటలెక్ట్ ఆయన స్థాయి అంత గొప్ప. అలాంటి వాడిని మా ఉయ్యూరు తీసుకురావడం అంటే ఆషామాషిగా, న్యాయంగా అప్పుడు ఖర్చు అంతా రాను పన్ను 116లో ఎంతో ఇచ్చాడు, 120, 50 కారుకి. అది ఆయనతో మా తెల్లటి బట్టలు, తెల్లటి లాల్చి, తెల్లటి పైన వేసుకునేటువంటి ఉత్తరి మనిషి, ఒక మాదిరి పొట్టి కాదు, పొడుగు కాదు, కొంచెం సన్నగా మహావచ్చస్సుగా ఉంటారు ఆయన, అద్భుతంగా ఉంటారు. మూడవ వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఒక ఆయన, మొదటి ఆయన విశ్వనాథ బ్రాహ్మణ్, రెండవ ఆయన జీవి కృష్ణారావు కమ్మగారు, మూడవ ఆయన సి నారాయణ రెడ్డి. రెడ్డి తెలుసు. సమన్వయ విమర్శ యుగంలో నవ్య సాహిత్యాన్ని, అభ్యుదయ సాహిత్యాన్ని అనుశీలించటంలో సమన్వయ ధోరణి ప్రకటించి
తరువాత విమర్శకులకు వెలుగుబాటను చూపించింది డాక్టర్ సి నారాయణ రెడ్డి. 1931లో జన్మించారు. వారి ఆధునిక ఆంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు అద్భుతమైన పుస్తకం. అదొక కావ్యంలాగా ఉంటుంది చదువుతూ ఉంటుంది. 1960 మేము ఎంఏ తెలుగు పరీక్ష రాసేటప్పుడు అది మాకు బాగా ఆధారంగా ఉపయోగం అనే పరిశోధనా గ్రంథం. దీని నిజానికి పరిశోధన శాఖలో పరిగణించవలసి ఉన్న సాహిత్య విమర్శ మీద ఈ గ్రంథం చేసిన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సమన్వయ యుగం విమర్శ కరదీపకగా ఈ అధ్యాయంలోనే పేర్కొంటున్నానంటున్నారు మన సుబ్రహ్మణ్యం గారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వీరేశలింగం పంతులు గారి దగ్గర నుండి ప్రత్యేకంగా వస్తున్న ప్రయోగ బాహుళ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర కవులు పాశ్చాత్య ప్రభావంతో తెలుగులో వెలయించిన ప్రయోగాలు కనపడి దేశీయత, పాశ్చాత్య అంశాన్ని నిరూపించాల్సిన అవసరాన్ని గుర్తించి రెడ్డి గారు దీన్ని రాశారు. ప్రాచ్య పాశ్చాత్య దృక్పథాల సమన్వయంతో సంప్రదాయ ప్రయోగాల విచారం చేసి వాటి స్వరూప స్వభావాలను విశ్లేషించి వివరించి వాటిని నిర్ధారించడంలో గిల్బర్ట్ ముర్రే రచించిన ది క్లాసికల్ ట్రెడిషన్ ఇన్ పొయట్రీ అనే గ్రంథాన్ని, జేఎల్ లోవెస్ రచించిన కన్వెన్షన్ అండ్ రివోల్ట్ ఇన్ పొయట్రీ అనే గ్రంథాన్ని ప్రధాన ప్రమాణాలుగా రెడ్డిగా తీసుకుంది. ద న్యూ కమ్స్ అండ్ టేక్స్ ఇట్స్ ప్లేస్ besides the old, and we welcome it. But it is not wise to give up too soon the old for dead. The ways of genius with supposedly cast-off lifeless forms have to be reckoned with, for the touch of genius is like the miracle of spring. అన్నటువంటి లోసెస్ అన్నమాట. అభిప్రాయాన్ని గౌరవిస్తూ రెడ్డి గారు ఇలా అంటారు: క్షీణ దశలో ఉన్న సంప్రదాయాన్ని పునరుద్ధరణకు తోడ్పడే ఎలాంటి విశృంఖల ప్రయోగమైన ఆదరించతగిందే. కేవలం ప్రయోగం కోసం ప్రయోగం చేయటం అంతగా ఫలవంతమైన ప్రక్రియ కాదు. ఏ క్షేత్రంలో అయినా మొదట సంప్రదాయం ఎరువు వేసి తదనంతరం ప్రయోగం అనే విత్తనాలు చల్లితే మరకతాలను, మణులను గ్రేనిసేసే పంటలు పండించవచ్చు. సంప్రదాయ ప్రయోగాలు సమ్యక్ మేళనమే మానవ మహోన్నత దశకు తీసుకువెళ్తాయి. సంప్రదాయ ప్రయోగాల సమ్యక్ మేళనం ప్రాచీన ఆంధ్ర కవిత్వంలో కనపడే నవీన రీతుల్ని పూర్వరంగంగా సమీక్షించి నవ్య కవిత్వ ఉద్యమంలోని నవ్యతను పాశ్చాత్య ప్రభావ అనుశీలనంతో విపులంగా రెడ్డి గారు వివరించారు. నవ్య కవిత్వ యుగకర్తలుగా గురజాడను, రాయప్రోలును పేర్కొంటూ అలాంటి సమన్వయ మార్గాన్ని, ఘంటాపథాన్ని కల్పించి రచనలో నవ్యత, గ్రంథ ప్రచురణ, తరువాతి కవులపై వాటి ప్రభావం అనే 3 అంశాలను బట్టి పరిశీలిస్తే నవ్య కవిత్వ మహోదయాన్ని గురజాడ, రాయప్రోలు ఏకకాలంలో అరుణోదయ తపనోదయాల వంటి వాడని తెలుస్తున్నారు. డాక్టర్ వీరభద్రరావు సూచించినట్లుగా ఈ ఇద్దరు మార్గ దేశీ కవిత్వాల భావ కవిత్వ యుగంలో అనుయాయులు ఏర్పడ్డారు. వాళ్ళకి అభ్యుదయ కవిత్వ యుగంలో మాత్రం శ్రీశ్రీ అవతరణతో గురజాడ ఆధిక్యం ఒకంత పెరిగింది. ఇంగ్లీషు భాషలో కాల్పనికోద్యమం, రొమాంటిజంకు ఎవరు ఆచార్యులు అని ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం తటుక్కున మెరిసేటి వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు
వర్డ్స్వర్త్ రెండవ వారు కోల్రిడ్జ్. వీరి లిరికల్ బ్యాలెన్స్ అనే గేయ సంపుటి ఇంగ్లీషు సారస్వతంలో కాల్పనిక ఉద్యమాన్ని కొత్త దారులు తీసింది. అలాగే రాయప్రోలు గురజాడ కావ్య నవ్య కవిత్వానికి నాంది పఠించాయి. అందుకనే ఇద్దరిని యుగకర్తలుగా భావించి కైమోడ్పులు ఘటించడం యుక్తమని రెడ్డిగా సమన్వయ దృష్టిని ప్రసరించి సోపత్తికంగా భావకవిత్వ శాఖలను విశ్లేషించి వివరించడంలో ఆ యుగంలో ప్రయోగాలు చేసిన వివిధ కవులపై గల పాశ్చాత్య ప్రభావాన్ని, భారతీయ సంప్రదాయాన్ని పరిశీలించడంలో, కవిత్వపు విలువలను నిగ్గు తేల్చడంలో రెడ్డిగా ప్రాక్ పశ్చిమ విమర్శ దృక్పథాల సమ్యక్ పరీపాకాన్ని ప్రదర్శించి ఉదాత్తమైన శైలి, ఉద్వేగం లేని అభివ్యక్తి, మాధుర్యంతో కూడిన సంవిధానం, నిష్పక్షపాతమైన తీర్పు చెప్పే నేర్పు నారాయణ రెడ్డి గారి విమర్శకు సహజ లక్షణం. ఈ వైఖరి తరువాత విమర్శకులు ఎంతో ఆకర్షించి వీరి గ్రంథం చారిత్రక అధ్యయనాన్ని, కావ్యానుశీలనాన్ని, ప్రభావ పరిశీలనాన్ని, సమన్వయ విమర్శ విధానాన్ని నికషోపలంగా తెలుగులో వాసికెక్కింది. 1950-60 దశాబ్దిలో వెలువడిన సాహిత్యంలోని సమన్వయ మార్గం కనపడుతోందని రెడ్డి గారు దర్శించారు. ఏది ఎలా ఉన్నా ఆయన మాటలు ఇప్పుడు చెప్పే, ఎవరికి వాడు అరలు కట్టుకొని ప్రయోగాలు చేసే మనస్తత్వం ఈ దశాబ్దిలో చాలా వరకు అంతరించి ఈ కాలం కవిత్వం సమన్వయవాదానికి చెందిందేమో అనిపిస్తుంది. కవితలో సమన్వయంగా అవతరిస్తున్న ఉషస్సులను చూసిన రెడ్డి గారు విమర్శలో సమన్వయ యుగాన్ని భాస్కర ఉదయాన్ని కల్పించి డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య మాటలలో మనం సంప్రదాయాన్ని, ప్రయోగ గుణాన్ని మేళవిస్తున్న ప్రతిభే ప్రస్ఫుటంగా రాణింపగలుగుతుందనే సత్యాన్ని, కవిత్వానికి పాత కొత్తల మేలు కలయికై ఉపాధేయమనే స్వీయ సమన్వయ దృక్పథాన్ని హృదయాభజ్యకం ఈ పరిశోధన వ్యాసంలో నిరూపించటంలో కృతార్థుడైనారు నారాయణ రెడ్డి. కప్పి చెప్పితే కవిత, విప్పి చెప్పితే విమర్శ అన్న రెడ్డి గారి కవితా సూక్తం 2 రెక్కలతో ఎగిరిన సాహితీ విహంగ రంగం వారి సమన్వయ విమర్శ ప్రయోగం. 20వ శతాబ్ది సమన్వయ దృక్పథం మానస సరోవరంలో నిలిచిన మనోజ్ఞ విమర్శ జీవితం రెడ్డి గారి రచన. 3వ వారు 4 ఆర్ఎస్ సుదర్శన సమన్వయ యుగ విమర్శకులు శిఖరప్రాయులు ఆర్ఎస్ సుదర్శనంగా 1927లో జన్మించారు. ఉన్నారనుకుంటా. ఆధునిక యుగంలో ప్రసిద్ధులైన టిఎస్ ఇలియట్, ఐఏ రిచర్డ్స్ లాంటి విమర్శకుల విమర్శ జ్ఞానం ఆకళించుకొని తెలుగులో సాహిత్య విమర్శ ప్రధానం, నవలా సాహిత్య విమర్శ సాగిస్తున్నవారు సుదర్శనంగా. ఆయన తిరుపతిలోనూ బెంగళూరులో ఉన్నట్టున్నారు. ఆయన భార్య కూడా గొప్ప రచయిత్రే. ఒకసారి మేము ఫోన్లో మాట్లాడుకున్నట్టు కూడా జ్ఞాపకం. ఆయన రాసిన దాని మీద ఏదో వస్తే ఆయన చదివి ఎవరో చెప్పారు, ఆయనతో నాన్న ఫోన్ చేశారు, నేను ఫోన్ చేశారు, కానీ మాట్లాడుకున్నాం. అది అనుభవం. సాహిత్య విమర్శను గురించి వీరు వెలువరించిన అభిప్రాయాలు కొన్ని వారి విమర్శలే ప్రమాణాలుగా పనికొస్తాయి. ఒకటి, కాలంలో అభిరుచులు, అభిప్రాయాలు మారుతాయి. సాహిత్య రచనలో మార్పులు, కొత్త పోకడలు వస్తాయి. సాహిత్యాన్ని విమర్శించి వ్యాఖ్యానించే మార్గాలు భిన్నంగా రూపొందచ్చు. కానీ రచయిత దృక్పథానికి
అతని రచనకి గల సంబంధం ఒక నిశ్చిత ప్రమాణం. రచన మనలో కలిగించే అనుభూతి ద్వారా ఆ సంబంధాన్ని తెలుసుకొని వివరించటానికి చేసే ప్రయత్నమే సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శ స్వభావం కావ్యార్థ ప్రకాశం, దాని స్వరూపం సత్యాన్వేషణ. 2. రచయిత దృక్పథం అతని కాలపు విశ్వాసాలు వాచ్యంగా కాక కావ్యంలో వ్యంగ్యంగా, జీవిత చిత్రణంగా నిక్షిప్తం కావటంతో ఆ కావ్యం విశ్వజనీనమైన కాలాతీతమైన ఒక సత్యాన్ని వ్యక్తం చెయ్యటం జరుగుతుంది. ఆ సత్యాన్ని ఆ కావ్యం యొక్క ఆత్మగా, ప్రాణంగా చెప్పాలి. ఆ సత్యాన్ని కావ్యంలోని దృక్పథం, కావ్యం యొక్క విశేషార్థంగా, రసధ్వనిగా ఏ యుగపు విమర్శకులు ఆ యుగంలో వ్యాఖ్యానించవచ్చు. కావ్యం 4 కాలాల పాటు నిత్య నూతనంగా ఉండటం ఈ విధానంగానే సాధ్యం. 3. ఒక నిర్దిష్ట రచన విషయం సాక్షాత్తు విమర్శ ఎలా జరుగుతుందో విచారించటం ద్వారానే సాహిత్య విమర్శ స్వరూపం తేల్చుకోవాలి. కానీ అది అలంకార శాస్త్రం ద్వారా తేలే విషయం కాదు. 4. ఒక కావ్యం జీవిత చిత్రణ చేస్తున్నప్పుడు లేక విశిష్టమైన కల్పనగా, ఇతిహాసంగా, పురాణంగా అది పదే పదే మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు, రసవంతంగా ఉంటున్నప్పుడు, అంటే ఒక విశేష మనస్థితిని మనలో కలిగించే శక్తి కలిగి ఉన్నప్పుడు ఆ రససిద్ధిని గూర్చిన విశ్లేషణాత్మకంగా వివరించటానికి పూనుకోవటమే కాదు, దానికి జీవితానికి గల సంబంధాన్ని గురించి వ్యాఖ్యానించటం కూడా విమర్శ చేపట్టాల్సిన లక్ష్యం. రచన మొత్తం మీద వ్యక్తమయ్యే దృక్పథం ఏమిటో దాన్ని రూపొందింప చేయటం ఆధునిక పద్ధతి. 6. నా మటుకు నాకు రసం అంటే యూనిటీ ఆఫ్ మూడ్ అని అన్వయించుకోవచ్చునేమో అని తోస్తా. ఒక విశిష్టమైన మనస్థితిని నాలో కలిగించగల రచనా భాగాన్ని లేక వాక్యాన్ని రసవంతమైందిగా చెప్పవచ్చు. అక్కడ మనస్థితి అంటే ఒక హృదయానుభూతే కాదు, దానికి అనుబంధమైన మేధాగతమైన విశేష భావస్ఫురణ కూడా అని నా ఉద్దేశం. సుదర్శనం గారి విమర్శలో కవి వ్యక్తిత్వానికి, సంఘానికి, కావ్యానికి ఉన్న సంబంధాన్ని గుర్తించి కవి దృక్పథాన్ని కావ్యంలోని ప్రమాణాలతో ఆవిష్కరించే పద్ధతి ప్రధానంగా కనపడుతుంది. కావ్యానుశీలనలో కవి దృక్పథానికి, కావ్యానికి గల సంబంధమే నిశ్చిత ప్రమాణమని వారు పేర్కొన్నారు. ఈ ప్రమాణంతో ఏ కాలంలోనైనా, ఏ దృక్పథంతోనైనా రచింపబడిన రచన అనుశీలించవచ్చునని పేరు. 1968లో ప్రచురించబడిన వారి సాహిత్య వ్యాసాల సంపుటి సాహిత్యంలో దృక్పథాలు వారి విమర్శ విధానాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తారు. సుదర్శనం గారు విమర్శలో తత్వదృష్టిని ప్రవేశపెట్టారు. పాత్రలను, సన్నివేశాలను, సంభాషణలు, సంవిధానాన్ని, శిల్పాన్ని సమిష్టిగా, వ్యష్టిగా పరిశీలించిన రచయిత దృక్పథం ప్రతీయమానం కావటాన్ని ప్రత్యక్ష వాహికలుగా పనికి వస్తాయన్న అనువర్తిత విమర్శ మార్గాన్ని వీరు శక్తివంతంగా అభివ్యక్తీకరించారు. ప్రాచీన కవులలో అల్లసాని పెద్దనను గురించి వీరు రాస్తూ ఆ మహాకవి జీవితానికి సంబంధించిన తాత్విక దృక్పథాన్ని కావ్యం ద్వారా ఎలా వ్యక్తీకరించారో చూడ. ఇంద్రియ సుఖం, స్పర్శ, ధర్మం, ఇంద్రియ సుఖం, ధర్మం, దయ, ప్రేమ, వైరాగ్యం వీటి తాత్విక నిరూపణం, సమన్వయం పెద్దన మనుచరిత్ర కావ్యం. మళ్ళా ఇంద్రియ సుఖం, ధర్మం, దయ, ప్రేమ, వైరాగ్యం
వాటి తాత్విక నిరూపణం సమన్వయం పెద్దన మనుచరిత్ర కాదు. సమకాలీన జీవన ధోరణి తాత్వికుడు ధర్మజ్ఞుడు అయిన కవిగా జీవితం మీద ఆసక్తి గౌరవం కలిగిన మేధావంతుడుగా పెద్దన వ్యాఖ్యానం చేసి అది ఆయనలోని అనాశ్వాసిత దుఃఖానికి ఫలితం. ఆయన వలపుకు ప్రేమకు చూపిన విభేదం ప్రబంధ కవుల నుండి మనం సాధారణంగా ఆశించేది కాదు. ఉదాత్త శృంగారాన్ని శ్రీకారం చుట్టిన నవ్య కవుల పితామహుడు పెద్ద. శృంగారతత్వ నిరూపణ ప్రకృతి మీద ఆసక్తికి నవ్య కవులలో మొదటివాడు పెద్దన. వారికంటే ఎంతో వ్యక్తిత్వ నిండుదను గాంభీర్యం కలిగిన వాడు పెద్దన అన్నది ఆయన తీర్పు. సుదర్శనం గారు విమర్శలో ప్రదర్శించిన సమన్వయశీలం ఒక విధంగా ఆధునిక విమర్శకు ఉండాల్సిన సజీవ లక్షణంగా కనపడుతోందని మన సుబ్రహ్మణ్యం గారు చాలా మెచ్చుకున్నారు. కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శ కవి దృక్పథాన్ని ప్రపంచిస్తే సార్థకమవుతుంది. చారిత్రక విమర్శ సమకాలీన సాంఘిక సంఘర్షణకు కవి స్పందించి తన దృక్పథాన్ని కళ ద్వారా వ్యక్తీకరించడానికి ప్రయత్నించే వైఖరిని చిత్రిస్తే సఫలమవుతుంది. సమకాలీన జీవిత విమర్శగా కావ్యం చిత్రింపబడిన విధానాన్ని అనుశీలించడంలో సాంఘిక మనస్తత్వ విమర్శ కృతార్థమవుతుంది. సాహిత్యంలో సాతథ్యంగా భాషించే విలువలను కవి దృక్పథంతో సంవదించి వివేచించిన కావ్య సౌందర్య మీమాంస కళాభివ్యక్తిని వెలారుస్తుంది. ఈ లక్షణాలన్నిటిని సంవదించుకొని సుదర్శనంగా ఆధునిక ఆంధ్ర విమర్శకు అభినవ సమన్వయ దృక్పథాన్ని తమ విమర్శల ద్వారా అలరింపచేశారు. శ్రీ తిరుమల రామచంద్ర గారు అన్నట్టు శ్రీ సుదర్శనం గారు భారతీయ సంస్కృతిపై గాఢ అభినివేశం కలవారు. విదేశ సంస్కృతిలోని సమీచీన అంశాలను గ్రహించి సమన్వయించి భారతీయ సాహిత్యాన్ని దృక్పథాన్ని సంపన్నం చెయ్యాలని సమ్యక్ ఆగ్రహం కలవు. ఇది సమన్వయ విమర్శ లక్షణం కూడా అంటున్నారు సుబ్రహ్మణ్యం. సుదర్శనం గారు తమ విమర్శ వ్యాసాలలో నిర్దేశించిన అనేకాంశాలు ఆధునిక ఆంధ్ర సాహిత్య పునఃసమీక్షకు తాత్విక వాహికలుగా తోడ్పడతాయి. అవన్నీ ఒక చోట క్రోడీకరిస్తే ఒకటి వీరేశలింగం గారు కార్యదీక్షతో రాజా రామ్మోహన్ని అపరావతారం అంటే అతిశయోక్తి కాదు. ఆయనకు సంఘం మీదే దృష్టి, అప్పారావు గారి దృష్టి అంతర్దృష్టి. ఇతరులను విమర్శించే ముందు తన్ను తాను విమర్శించుకునే స్వభావమై జీవిత స్వరూపాన్ని తాత్వికుడుగా స్థిత ప్రజ్ఞుడుగా దర్శించి మానవ ప్రేమలో మంచితనంలో తుది విశ్వాసం నిలుపుకొన్నవారు అప్పారావు. వీరేశలింగం గారి రచనలో అటువంటి మౌలికమైన తత్వాన్వేషణ కనిపించ. కొత్త ప్రక్రియ సామాజిక ప్రయోజనం ఆయన సాహితీ రంగంలో అన్వేషించి సాధించిన. 2. గడచిన అర్ధ శతాబ్దంలో తెలుగులో కవిత్వం కంటే నవల పొందిన పరిణామమే సాహిత్య భవితవ్యాన్ని ఫలప్రదంగా కనిపిస్తుంది. 3. దివ్య జ్ఞాన సమాజం రామకృష్ణ పరమహంస వివేకానందుడు తిలక్ గాంధీల ప్రభావం హిందూ సంప్రదాయం మీద ఆసక్తిని భక్తిని రేకెత్తింపచేయగా సాహిత్యంలో రూపొందింది ఆధ్యాత్మికవాదం. వన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి గాంధీ మతానికి ఎత్తిన కరదీపి. కానీ ఆధ్యాత్మికవాదాన్ని బాగా మీరితిప్పి దాని సంప్రదాయానికి ప్రతినిధిగా ఆధునిక సంస్కార ప్రతిద్వందిగా
రూపొందించిన నవలా రచయిత మాత్రం విశ్వనాథ సత్యనారాయణ. 4. త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాద ఉద్యమానికి మూలపురుషు. బెర్నార్డ్ షా ప్రభావం ఈయన మీద ఎంతో కొంత ఉంది. కానీ షాలో కనిపించే తార్కిక కౌశలం కానీ, సృజనాత్మక శక్తి కానీ, ఆ రకం హాస్యం కానీ ఈయనలో లేకపోవడం గమనించాల్సిన విషయం. దీన్ని హేతువాదం అనటం కంటే భౌతికవాదం అనటమే ఎక్కువ సబబుగా ఉంటుందేమో అంటున్నారు సుదర్శన. 5. బ్రహ్మ సమాజంలో తారసబడి దాని మీద తిరుగుబాటు చేసి ఆధ్యాత్మికవాదానికి, హేతువాదానికి, సామ్యవాదానికి దూరంగా మొపాస, డిహెచ్ లారెన్స్ వంటి రచయితల చేత ప్రభావితుడై ఒక విశిష్ట దృక్పథాన్ని ఏర్పరచుకొని వివాహ వ్యవస్థల మీద, సంఘంలోని కుళ్ళు మీద దెబ్బతీసిన చరం కాల్పనికవాదుల్లో అతివాద్. నవ్యాంధ్ర సాహిత్య కల్లోలినిగా, అంతర్వాహినిగా హేతువాదానికి, ఆధ్యాత్మికవాదానికి జరుగుతున్న నిరంతర సంవాదం ఒకటి కనిపిస్తుంది. ఈ సంవాదమే ఒక్కొక్కసారి వ్యక్తుల మధ్య, వర్గాల మధ్య విద్వేషంగా కూడా దిగజారిపోతూ ఉంటుంది. ఆ సంవాదమే భాష విషయంలో స్వేచ్ఛకు, నియంత్రణకు, భావాలు ఆధునికత్వాన్ని, సనాతనత్వాన్ని, తత్వచింతనలో విచికిత్సకు, విశ్వాసానికి, కల్పనలో వాస్తవిక భావన జరిగే సంఘర్షణగా వివిధ రూపాలలో ప్రత్యక్షమౌ. 7. విశ్వనాథ ప్రతిభ, ఆలోచన, భావన, దర్శనం అని 3 విధాల భాగించినప్పుడు ఆలోచనే మిగతా రెండింటికంటే ఆయన స్వభావానికి ప్రధానమైందిగా కలిగి, ఏకవీర 1000 పడగలలో మినహా ఆయన దర్శన శక్తి గోచరం కానట్లే చివరిదైన తెరచిరాజు నవలు భావనాశక్తి కూడా కేవలం ఊహాగానంగా తేలిపోయి. ఆలోచన అంటే తర్కించే గుణం. ఈ గుణం విశ్వాసాన్ని నిలవనీయదు, దాన్ని శిథిలం చేసి ముందుకు సాగు. ఒక ఆవర్తం పూర్తి అయితే దాన్ని అధిగమించే స్థితి రాదు. విశ్వనాథులు ఈ ఆవర్తనం తత్వం నుండి వ్యవస్థ నుండి వ్యక్తికి ప్రమాణంగా రూపొందినట్లు ఆయన సాహిత్య కృషి ద్వారా అవగాహన అవుతున్న విషయం. 8. సాహిత్య వ్యవసాయం, సత్యాన్వేషణ జీవితంలో ఒకటైన రచయిత త్రిపురనేని గోపీచంద్. ఆయన దృక్పథం హేతువాదపు గట్లు తెంచుకొని విస్తరిస్తూ అతీత మానసిక చైతన్య సాగరంగా రూపొంది సమకాలీన భావ సంచలనంలో హేతువాదాన్ని, అస్తిత్వవాదాన్ని సాహిత్యంలో రూపురేఖలు దిద్దిన ఖ్యాతి గోపీచంద్. 9. 20వ శతాబ్దిలో కాలాన్ని అధిగమించాలనే ఆకాంక్ష, హేతువాదాన్ని, తర్కాన్ని దాటిన మానవత్వపు విలువని అందుకోవాలనే ఆశయం మేధావుల్లో, రచయితల్లో, కవుల్లో, దార్శనికుల్లో సర్వత్రా కనిపిస్తారు. ఇటువంటి విమర్శ ఆధునిక సాహిత్య విమర్శ లోతులను, తత్వదృష్టిని, ఆధునికతను, అంతర్జాతీయ అవగాహనను, తులనాత్మక ప్రవృత్తిని కల్పించి శ్రీ సుదర్శనం గారి సమాజం సాహిత్యం అనే వ్యాస సంపుటి 1972లో అయిన దాన్ని వారి విమర్శ దృష్టికి దృష్టాంతంగా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యం, తెలుగు సమాజంపై కాల్పనికవాద ప్రభావం, విప్లవం, సాహిత్యం, మానవత్వం, ఆధునికత, నవలా విమర్శ, సాహిత్య విమర్శ స్వరూప్ మొదలైన సమకాలీన సాహిత్య అంశాలపై సుదర్శనం గారు ప్రకటించిన అభిప్రాయ సాహితీ పరుల్లో నూత్నమైన ఆలోచనలు రేకెత్తించాయి. 1.
సమాజంలో నడిచే ఉద్యమాలు సాహిత్యానికి గల సంబంధం, మనిషి చేతనలో తెలిసిన భాగాన్ని కాన్షియస్, తెలియని విభాగాన్ని అన్కాన్షియస్ ఉన్నటువంటి సంబంధమే. ఆయన మాటలు ఇవ్వండి. 2, నేటి విప్లవోద్యమ కవితలు కాల్పనికత సరికొత్త రూపం తప్ప మరేం లేదు. 3, వ్యక్తి స్వేచ్ఛకు విప్లవ గతికి కలిగే సంఘర్షణలు ఎప్పటికప్పుడు సమన్వయాన్ని సాధిస్తూ పోవటమే సృజనాత్మకమైన మానవత్వ ప్రగతి. అందులో విప్లవం పేరు పెట్టుకున్న రాజ్య వ్యవస్థ వ్యక్తిని నలిపివేస్తున్న పద్ధతికి స్వస్తి. అప్పుడే మార్క్సిజం నిజమైన మానవతావాదంగా రూపొంది చారిత్రక స్వప్నంలో కాకుండా జీవిత యథార్థ్యంలో మానవుణ్ణి సార్థకుణ్ణి చేస్తుంది. మానవుడికి న్యాయం జరుగుతుంది. ఇవి ఆయన చెప్పిన ముఖ్యమైన 3. మార్క్సిజంలో ఉన్న పరిమితులను గుర్తించి దానికంటే అతీతంగా ఉన్న మానవతా దర్శనాన్ని చేసి అది సమగ్ర మానవత్వ దర్శనంగా మారటానికి మార్గాలను వివేచించిన మేధావులలో ఒకరు శ్రీ సుదర్శనంగా. వీరి విమర్శనా రీతిలో ఒక ఊర్ధ్వదృష్టి, సమున్నత ప్రమాణం, విస్తృతమైన అవగాహన, నిష్కర్షతో కూడిన పరమార్థ గ్రహణం కనిపిస్తాయన్నారు డి రామలింగం గారు. ఒక విధంగా సమన్వయ యుగానికి నారాయణ రెడ్డి, సుదర్శనం గారు ఉభయ పార్శ్వాలుగా కనపడ. ఆధునిక కవితను అనుశీలించే సారస్వత ఫణితికి రెడ్డి గారు ప్రసారం చేస్తే నారాయణ రెడ్డి ఆధునిక ప్రక్రియలో నవలను తాత్విక దృక్పథంతో వివేచించే విజ్ఞతను సుదర్శనం గారు విమర్శకు కల్పించి వీరి మార్గాలు 2 ఈ యుగానికి అలబడిన 2 కళ్ళు. ఒక నేత్రం సౌందర్యం చూస్తుంది, మరొక నేత్రం తత్వాన్ని చూస్తుంది. ఈ 2 కావ్య శిల్పానుశీలన యుగం కంటే విశిష్టంగా సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని సాహిత్యాన్ని సమాలోచించే సమ్యక్ పరిశీలనాన్ని సాహిత్య విమర్శకు నేర్పారు. శిల్పానుశీలనలో కావ్యాన్ని అనుభవిస్తున్నట్టు సామాజికుడు భావిస్తాడు. సమన్వయ విమర్శలో కావ్యాన్ని గురించి తెలుసుకుంటున్నట్లు భావిస్తాడు. బాగుంది, మళ్ళీ ఒకసారి. శిల్పానుశీలనలో కావ్యాన్ని అనుభవిస్తున్నట్టు సామాజికుడు భావిస్తే సమన్వయ విమర్శలో కావ్యాన్ని గురించి తెలుసుకున్నట్లు భావిస్తాడు. ఈ యుగంలోని విమర్శ సహృదయ తన్మయీభవన శక్తిని పెంచటానికి ఉద్దిష్టమైంది కాదు, తెలివి కలిగించి సాహిత్యాన్ని తేటపరచటానికి ఉద్యమించింది. ఆంగ్ల విమర్శ ప్రభావం ఈ యుగంలో ఆంధ్ర విమర్శను అనుభూతి నుండి ఆలోచన వైపు పయనించేట్లు చేసింది. ఇది కొత్త మలుపు. వైవిధ్యంతో వైరుధ్యంతో కూడుకున్న జీవితంలో సాహిత్యం కూడా భిన్నత్వంలో ఉన్న సమన్వయ సూత్రం అన్వేషించే జిజ్ఞాసులాగానే సమన్వయ విమర్శ సాహిత్యాన్ని అనుశీలించి సమీక్షా యుగం మార్క్సిస్టు విమర్శ. ఆధునిక ఆంధ్ర సాహిత్య విమర్శ ధోరణులో మార్క్సిస్టు విమర్శ మొదట గణింపతగింది. వీరి దృష్టిలో ఈనాటి విమర్శ ధోరణులు ప్రధానంగా 3 పద్ధతులు. సంజీవమ్మ గారి మాటలలో ఈనాటి విమర్శన ధోరణుల్ని గురించి ఆలోచిస్తే మనకు ప్రధానంగా కనిపించేవి 3 పద్ధతులు. ఒకటి సంప్రదాయ విమర్శనా పద్ధతి, దాని ఆలంకారిక విమర్శనా ధోరణి. ప్రాచీన సాహిత్యాన్ని విమర్శించటంలో అనుసరించిన ఆలంకారిక విమర్శనా పద్ధతి ఆధునిక సాహిత్యాన్ని నూతన ప్రక్రియని విమర్శించటానికి యథాతథంగా అనువైన పద్ధతిగా సమకాలీన సామాజిక జీవితాన్ని సమస్యల్ని
వస్తువుగా గ్రహిస్తున్న ఆధునిక సాహిత్యం సామాజిక దృక్పథంతోనే ప్రధానంగా విమర్శించబడాలి. ప్రాచీన సాహిత్యం కూడా ఈ దృక్పథంతో విమర్శించబడాల్సిన అవసరము. రెండవది, పాశ్చాత్యుల శిల్ప విమర్శనా ధోరణి. మన ఆధునిక సాహిత్యం పాశ్చాత్య సాహిత్యం చేత ప్రభావితమై అందులోని వివిధ ప్రక్రియలు మన సాహిత్యంలో ప్రవేశించి విస్తరిల శిల్ప పరిణతి కూడా సాధించుకో. కానీ వాటికి సంబంధించిన విమర్శ మాత్రం అంతగా అభివృద్ధి కాల. పాశ్చాత్య సాహిత్యం నుండి సంక్రమించిన ఆ ప్రక్రియను విమర్శించటానికి పాశ్చాత్య విమర్శన ధోరణాన్ని అనుసరించారు మన విమర్శకులు. ఇది సహజమే. రచనా శిల్పాన్ని ప్రధానంగా విమర్శించే ధోరణి పాశ్చాత్య విమర్శకులు. రచన ప్రాణభూతమైన వస్తువుని గురించి, దాని తత్వాన్ని గురించి సామాజిక దృక్పథాలతో ఆలోచించడం, పరిశీలించడం ఈ శిల్ప విమర్శనా పద్ధతిలో ఉండదు. రచనా దృష్టితోనే కళా ప్రమాణాలతో పరిశీలించడం అంటే కళాత్మకమైన విలువలు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుంది. శిల్ప విమర్శనా ధోరణి అయితే ఈ శతాబ్ది ముఖ్యంగా ద్వితీయార్థంలో పాశ్చాత్య విమర్శ కూడా సామాజిక దృష్టితో వస్తువుల గురించి ఆలోచనతో సాగటం గమనించాలంటున్నారు మనకి సుబ్రహ్మణ్యం. ఇక మూడవది, మార్క్సిస్టు విమర్శనా పద్ధతి. మార్క్సిస్టు విమర్శ అన్నది పై రెండు పద్ధతుల్లాగా ఒక ప్రత్యేక విమర్శనా పద్ధతి కాదు అన్నది ముందుగా గమనించాలి. మార్క్సిస్టు విమర్శ అన్న పదం మీద సృష్టించు కాయిండ్ ఉన్నట్టిదే. కళలు సాహిత్యం పట్ల మార్క్సిజం దృష్టి ఏమిటి, ఒక మార్క్సిస్టు సాహిత్యాన్ని ఏ విధంగా ఏ దృక్పథంతో పరిశీలించి విలువ కడతారు అనే విషయం ఆధారంగా ఈ పదం విమర్శనా పద్ధతి రూపొందాయని చెప్పచ్చు. కాబట్టి మార్క్సిస్టు విమర్శ అన్నప్పుడు మార్క్సిస్టు దృక్పథంలో విమర్శ అన్నది గుర్తుంచుకోవాలి. మార్క్సిస్టు దృక్పథంలో ఒక రచనను పరిశీలించేటప్పుడు ప్రధానంగా గమనించాల్సిన అంశాలు ఆ రచనకు సామాజిక స్వభావం గుణం ఉందా, ఉంటే అది యాదృచ్ఛికమా లేక దృక్పథం ఉంటే అలాంటిది ఉందా, ఉంటే ఆ దృక్పథం సమాజాన్ని ముందుకు నడిపించేందుకు దోహం చేసేదా అనువంటి. తరువాత రచనలో కళాత్మక లేక శిల్ప సౌందర్యం అన్న మౌలిక గుణం గురించి పరిశీలి. ఈ దృక్పథంతో సాహిత్య విమర్శ ఎక్కువ జరగల. సాహిత్యంలో సామాజిక చైతన్యం, వాస్తవికత అన్న వాటిని గురించి పరిశీలించడం ప్రధానంగా మార్క్సిస్టు విమర్శన ధోరణి నుండి నేర్చుకున్నారు మన విమర్శకులు. సాహిత్య విమర్శ కొత్త దృక్పథాన్ని ఇచ్చినట్టింది మార్క్సిస్టు ఆలోచనా విధానం. రచనలోని శిల్ప సౌందర్యానికి తగిన ప్రాధాన్యం ఇస్తూనే రచనాతత్వాన్ని, రచనలోని వస్తుతత్వాన్ని గురించి పరిశీలించి విలువ కట్టే ఈ విమర్శనా ధోరణి. కావ్యాన్ని విమర్శించడానికి 3 రకాల కొలబద్దలున్నాయి శ్రీశ్రీ చెప్పారు. అవి: 1 సాహిత్య విమర్శ, 2 గతి తార్కిక భౌతిక దృక్పథం, 3 మనస్తత్వ పరిశీలన. ఈ మూడింటి గురించి శ్రీశ్రీ చేసిన వివరణ ఎలా ఉంది? 1 సాహిత్య విమర్శ కాల నిర్ణయం, సమకాలికుల నిరూపణ, విషయ విమర్శ, ఛందో వివరణలు ఈ వర్గంలో. 2 గతి తార్కిక భౌతిక దృక్పథం. దీన్ని మార్క్సిస్టు దృక్పథం అంటారు. అంటే డయలెక్టిక్ మెటీరియలిస్టిక్ క్రిటిజం. ఈ కోణం నుంచి చూసిన కావ్య వస్తువు కవికి, వస్తువుకి ఆనాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థ ఉన్న సంబంధాలను గ్రహించి వాటి వల్ల కవి వివృతం చేసిన విషయాలు సంఘ పురోగమనాన్ని ఎంతవరకు తోడ్పడగలవు, ఎంత సజీవమైన శబ్ద చిత్రణం ద్వారా కావ్య నిర్మాణం చేశాడు విలువకట్టు. మనస్తత్వ పరిశీలన
కావ్యంలో వివిధ సన్నివేశాలు, ఇన్స్టెన్సెస్, పాత్రల ఆబ్జెక్టివ్ లేదా కవి యొక్క సబ్జెక్టివ్ మర పరివర్తనాలు ఎలా ఉన్నాయి, సిగ్మండ్ ఫ్రాయిడ్ లాగా పరిశీలించడం సైకో ఎనలిటికల్ అవుట్లుక్. మార్క్సిస్టు దృక్పథంలో భౌతిక దృష్టి ముఖ్యం, సామాజిక స్పృహ దాని పోషక. Marxism is based on the philosophy of materialism. This means that the question of the relation between mind and matter, between material being and intellectual activity, is decided by Marxism in favor of matter, which is considered to be primary, while consciousness is considered to be secondary. With reference to history, the interpretation of the general philosophical principle is that social being is primary and social consciousness secondary. This means that social being, that is men's economic activity, material production, and the relation formed by the people in the process of production are at the basis of men's spiritual activity. Social consciousness, that is the spiritual, ideological life of society. People's varied views and ideas, political, legal, moral, and other doctrines reflect social being. సాహిత్య దేశాలలో మార్క్సిస్టు దృక్పథంలో వెలువడుతున్న అనువర్తిత సాహిత్య విమర్శలో ప్రధానంగా 3 రకాలైన ప్రయత్నాలు గోచరిస్తున్నాయని పేర్కొంటూ వాటిలోంచి మార్క్సిస్టు విమర్శ ఎలా నేడు రూపుదిద్దుకుంటున్నదో వివరించాడు రేమండ్ విలియమ్స్. When such application was eventually made in the later Marxist tradition, it was of these men 3 main kinds: an attempted assimilation of literature to ideology, which was in practice little more than banging one inadequate category against another, an effective and important inclusion of popular literature, the literature of the people, as a necessary but neglected fan of the literary tradition, and sustained but uneven attempt to relate literature to the social and economic history within which it has been produced. Each of these last 2 attempts has been significant. In the former, a tradition has been genuinely extended. In the latter, there has been an effective reconstitution over wide ideas of historic social practice, which makes the abstraction of literary values much more problematical, and which more positively allows new kinds of readings and new kinds of questions about the works themselves. This has been known especially as Marx criticism, a racial variant of the established bourgeois practice, though other work has been done on quite a different basis, from a wider social study and from wider conceptions of the people, the language and the nation. ఈ 3 ప్రయత్నాల్లో మొదటి దాన్ని తెలుగులో అభ్యుదయవాద్, మిగిలిన రెండింటినీ విప్లవవాద్ ప్రధానంగా బలపరిచి పాశ్చాత్య దేశ సాహిత్యాలతో పోల్చుకుంటే మార్క్సిస్టు విమర్శ ఒక ఉద్యమంగా ఇతర సాహిత్య ప్రక్రియలలో వచ్చినట్లు రాలేదని మార్క్సిస్టు విమర్శకులే భావిస్తారు. సాహిత్య విమర్శలో మూల సూత్రాల గురించి చర్చే ఎక్కువగా జరిగి సాహిత్యం ఫలాంది చెయ్యాలి,
ఫలాన్ని చెయ్యకూడదు వంటి సూత్రీకరణలు ఎక్కువగా జరిగాయి. మార్క్సిస్టు విమర్శకు నమూనాగా గ్రహించదగిన గ్రంథ విమర్శ గాని, ప్రక్రియా విమర్శ గాని తెలుగులో ఇంకా రావాల్సి ఉంది అని చేకూరి రామారావు చాలా అన్నారు. అభ్యుదయ సాహిత్యం మనకు దండిగానే ఉంది, కానీ ఆ సాహిత్యం మీద విమర్శే పెద్దగా రాల. ఏవో అప్పుడప్పుడు సమీక్షలు, వ్యాసాల సంకలనాలు తప్ప ప్రక్రియల మీద, ఒక్కొక్కరి రచన మీద, రచయిత మీద సమగ్రమైన స్థాయి కలిగిన విమర్శ, పరిశోధన వెలువడలేదు. శ్రీశ్రీ సాహిత్యం మీదే ఈనాటికి సమగ్రమైన విమర్శలే. అభ్యుదయ సాహిత్య రంగంలో మేధావులైన విమర్శకులున్నారు, కానీ వాళ్లను ఆశించినంత విమర్శ సాహిత్యాన్ని అందుకోలేకపోతున్నాం అని సంజీవమ్మ గారు కూడా పేర్కొనడం సాక్షి. కనుక సమన్వయ యుగ ప్రవృత్తిలో మార్క్సిస్టు దృక్పథంతో విమర్శ వెలయించిన కృష్ణారావు గారంటే వాళ్ళకి నేటి మార్క్సిస్టు విమర్శకులు రాయిస్టులంటూ పేర్కొంటూ వారి మార్గం నిర్దుష్టం కాదని తోసివేశారు. ఆంధ్ర సాహిత్య పునర్వికాసం అన్న వ్యాస సంకలనం గ్రంథకర్త మద్దుకూరి చంద్రశేఖరరావు, జీవి కృష్ణారావు, గోపీచంద్ గారుల అభిప్రాయాలు విమర్శించిన వైఖరి ఈ విషయాన్ని చెప్తారు. వారి మాటలో రాయిస్తున్న రచనలన్నీ మొత్తం మీద తీసుకుంటే వారి సాహిత్యంలో రావాలని కోరుతున్న మార్పు అభ్యుదయము కాదు. వారి దృక్పథం మార్క్సిస్టు దృక్పథం కాదు. సామ్రాజ్యవాద బానిసత్వానికి తలంచి ఉత్తర కుమార ప్రజ్ఞలు కొట్టి కొందరి మధ్యతరగతి మేధావుల వదరుబోతుతనం రాయిజం. స్వాతంత్ర ఉద్యమంలో సంబంధం లేని కొంతమంది మేధావుల రియాక్షనే రాయనిజం. మార్క్సిజంతో కానీ ప్రజలతో కానీ దానికి ఎలాంటి సంబంధం లేదు కదా. ప్రజాస్వామికాన్ని, సర్వతోముఖమైన జాతీయ అభ్యుదయాన్ని వ్యతిరేకం రాయిజం. ప్రజల సమస్యలు తీర్చి ప్రజలను నాయకత్వం వహించి నడుపజాలని కార్యక్రమం మార్క్సిస్టు కార్యక్రమం కాదు, కాజాల. అలాగే ప్రజలను ఉత్తేజపరిచి కర్తవ్య పాలన దక్షుల జాలని ప్రజా సాహిత్యం కూడా కాజాలి. ఈ సూత్రాలే రాయిస్తులు చేసే భావాలను పరీక్ష చేయటానికి పనికొస్తాయి. రేపు అభ్యుదయవాద విమర్శ శ్రీశ్రీ అనే దాని గురించి తెలుసుకుందాం.